హే బ్రో కమాన్. ఏంట్రా చూడు బ్రో, బాబీ ముగ్గేసింది. దీనికి సిగ్గుపడమే రాదు, ముగ్గేసిందా? నేను నమ్మను. ముత్యం చెప్పవే. అవును చిన్నబాబు గారు, ఐశ్వర్యమ్మ గారే ఈ ముగ్గేశారు. రియల్లీ? యా బ్రో, ఇదేమో బాబీ ముగ్గు, అదేమో పార్వతి ముగ్గు. చూడు రెండిట్లో ఏది బాగుంది బ్రో, చెప్పు. చూడు పెద్దమ్మా, కమాన్ రండి. ఇదేమో బాబీ ముగ్గు, అదేమో పార్వతి ముగ్గు. ఈ రెండు ముగ్గుల్లో మీకు ఏది నచ్చిందో చెప్పండి. పార్వతి ముగ్గు కంటే ఐశ్వర్య ముగ్గే బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. థ్యాంక్ యూ. ఎందుకో పార్వతి మనసు పెట్టి ముగ్గేసినట్టుగా లేదే. ఐశ్వర్య, నీ ముగ్గే చాలా బాగుందమ్మా. థ్యాంక్ యూ అంకుల్. యూ వెల్కమ్. 6 అడుగుల చిన్నత ఎలా ఉందో చెప్పు. వావ్, సూపర్ గా వేసావమ్మా. నా కాలేజ్ డేస్ ని గుర్తు చేసావు. థ్యాంక్ యూ ఆంటీ. అమూల్ బేబీ, అన్ని ఓట్లు నాకే పడ్డాయి. ఇప్పుడు నువ్వు చెప్పు. ఏ జూనియర్, తొందరగా. ఏ జూనియర్ ఓంకార్, బిల్డప్ ఎక్కువైంది, తొందరగా చెప్పు. చెప్తా నాకు. అబ్బా, ఇంత బిల్డప్ ఇవ్వాల్సిన అవసరం లేదు, త్వరగా చెప్పు. ఐశ్వర్య ముగ్గు బాగుంది. థ్యాంక్ యూ. బట్ ఐశ్వర్య ముగ్గు కన్నా పార్వతేసిన ముగ్గు ఇంకా బాగుంది. నీ బొంద అదే బాగుంది. చిల్లర కోసం రోడ్డు మీద వేసుకునే ముగ్గులా ఉంది. నువ్వే కావాలని దాని ముగ్గు బాగుందన్నావు. సెల్లు చూసి కష్టపడి ముగ్గేస్తే యావరేజ్ గా ఉందంటావా? అలా అన్నానా? అయితే ఇప్పుడు చెప్తాను చూడు, నీ ముగ్గు పరమ చండాలంగా ఉంది. ఇంకా చెప్పాలంటే పంచనామా కోసం శవం చుట్టూ వేసిన లైన్లా ఉంది. ఎరా గని ఎలా ఉంది? ఉప్మాలా ఉంది. పెద్ద ముగ్గు అంట. ఎరా, ఇందులో 5 స్టార్ హోటల్ కనపడుతుందా? చూడు, మార్చినేని 5 స్టార్ హోటల్.
ఏయ్, 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 ఏయ్. ఏయ్, 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 ఏయ్. ఘట్టమనేని మహేంద్ర ఇప్పుడేసుకుర పంచనామా. వాట్ అమూల్ బేబీ? ముసే దయ్యం నువ్వేడు బ్రో, నువ్వేడు వెళ్ళా ఉన్నావు. నిన్ను ఏయ్, ఏయ్, ఆగు ఏయ్, ఏయ్, ఆగు, దూరు. ఆగవి, నీ పని చెప్తాను. ఏయ్, ఆ, ఏయ్, ఏయ్, నా చేతికి దొరక్కపోతావా? నీ తిక్క కుదురుస్తానే. వెళ్ళు, వెళ్ళి వెంటనే స్నానం చేయకపోతే ఆ కలర్ పర్మనెంట్ గా ఉండిపోతుంది. ఆంటీ వస్తే మళ్ళీ రంగు పడుతుంది. ఛీ, ఉల్లిపాయలు బ్లాక్ లో అమ్ముకునే మొహం దానా, వాష్ బేసిన్ లో చేపలు పట్టేదానా. ఇంకా ఆహా. ఆహా, ప్రాణనాథా తిట్టు, తిడుతుంటే ఎంత హ్యాపీగా ఉందో. ఛీ, ఇది మారదు. ఎస్, ఏంటక్క నువ్వు ముగ్గు పాడు చేసుకున్నావు? అరే, ఐశ్వర్యమ్మ గారు ముగ్గేసింది శనిబాబు గారి మనసు దోచుకోవడానికి రా. అట్టంటప్పుడు నా ముగ్గు బాగుంటే అమ్మగారి మనసు ఎట్ట సంతోషంగా ఉంటుంది చెప్పు. అక్క నువ్వు నాకే అమ్మవి కాదే, అందరికీ అమ్మవే. అందరి సంతోషం కావాలి నీకు. ఎంత మంచిదానివే నువ్వు. పద వంట చేద్దాం. ఉమ్. అమ్మా, ఏంటి నాన్న? అమ్మల్ని కదా అమ్మా, సాక్షాత్తు ఆ అమ్మవారిలో ఉన్నావు అమ్మా.